కూడా మనం ఎక్కువ కంపెనీస్ పెట్టాలి. ఎందుకంటే మనం చూసుకుంటే హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో చుట్టుపక్కల కంపెనీస్ ఎదుర్కొంటారండి. ఏదైనా పని ఉంటే గిట్ట రాజధానికి వచ్చి పని చేసుకొని అదేవిధంగా మిగతా ఏమైనా కంపెనీలు కానీ పిల్లలు ఎవరైనా జాబ్ చేసినా కానీ మీ దగ్గర అందరినీ కలిసిపోవడానికి కూడా మంచి అన్ని సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి కంపల్సరీ రాజధాని పైన ఎక్కువ దృష్టి పెట్టి ఎక్కడే కంపెనీలు ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు. అదే ల్యాండ్లు ఏమో అమరావతిలో తీసుకొని ఫ్యాక్టరీలు అన్నీ కూడా అక్కడ తీసుకుపోతే యూత్ అంతా కూడా వాళ్ళు జాబులు రావట్లేదు. ఇప్పుడు వైజాగ్ తీసుకపోతే మా పరిస్థితి ఏంటని చెప్పి యూత్ అంతా మాట్లాడుతున్నారు ఉద్యోగాల గురించి. దీంతో మీ అభిప్రాయం ఏంటి? 100% అండి. గతంలో మనం చూసుకుంటే రాజధానికి మన నిర్మాణం కోసం కొన్ని వేలాది ఎకరాలు జాగా రైతులు ఇచ్చారు. అందరూ కూడా ఇచ్చారు. రైతులందరూ తీసుకున్నారు. తీసుకొని ఉన్నప్పటికీ దాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ఎన్డీఏతో కూటమి ఉంది కాబట్టి కంపల్సరీ కూటమి గవర్నమెంట్లో ఇంకా గవర్నమెంట్ ఇంకా డబ్బులు ఇంకా స్పెషల్ ప్యాకేజ్ కింద ఇంకా డబ్బులు తీసుకొచ్చుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా వైజాగ్లో కొన్ని కంపెనీలు, వైజాగ్తో పాటు రాజధాని పక్కన కూడా ఎక్కువ కంపెనీలు పెట్టుకుంటే యువత అందరికీ అవకాశం ఉంటుంది. ఎందుకంటే చూసుకుంటే మనం చూసుకుంటే ఏపీని చూసుకుంటే చాలా వరకు హైదరాబాద్ కానీ బెంగళూరులో కానీ ఉద్యోగాల అవకాశాలు పొందుతున్నారు. అదేవిధంగా ఇలా ఏపీలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా అందరూ కూడా అందుబాటులో ఉంటుంది. రాష్ట్రం కూడా డెవలప్ అవుతుంది. కంపెనీలు రావడం కూడా రాష్ట్రము అభివృద్ధి వైపు నడుస్తుంది. కాబట్టి కంపల్సరీ ఫస్ట్ ముఖ్యంగా ప్రియారిటీ అయితే గిట్ట రాజధాని ఇవ్వాలని చెప్పేసి కంపెనీలు రాజధానికి తీసుకురావాలని చెప్పేసి అమరావతిలో తీసుకొస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే టొబాకో కూడా దాదాపుగా 40% జిఎస్టీ అంటే జిఎస్టీ పరంగా మన కేంద్ర ప్రభుత్వం అనేది దీన్ని కేటాయించడం జరిగింది మన ఏపీ టొబాకో. మరి ఎందుకని అంటే ఆ ఒక్క టొబాకోని కాకుండా కొన్ని వస్తువుల మీద కూడా చాలా వరకు ట్యాక్సెస్ అనేది పెంచుతున్నారు. మరి ఎందుకని చెప్పేసి ఇలా ఇంత స్పెసిఫిక్గా దీన్ని ఇలా పెంచారని అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇలా మనం చూసుకుంటే కూడా తెలుగు రాష్ట్రాలలో తంబాకు కానీ సిగరెట్ కానీ అనేక మందికి అలవాటు ఉంటుంది. కొంతమందికి మనం చూసుకుంటే కొంతమంది పెద్ద మనుషులు చూడండి సిగరెట్ తాకుంటే తంబాకు ఒక నిద్ర కూడా పోరు, అన్నం కూడా తినరు. వీళ్ళు అలాంటి ప్రాంతంలో ఇలా సాధారణంగా మనం చూసుకుంటే కంటే ఏపీలో ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి భవన నిర్మాణ పనులు మాత్రం అనేకంగా ఉంటుంది. కంపల్సరీ వాళ్ళంటి వాళ్ళకు మీరు సరే అలవాటైంది, వాళ్ళకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది, అలవాటైంది వారు అలవాటు ఉంది కానీ చెప్పేసి మనం గతం చేసుకుంటే మద్యం రేట్లు పెంచారు. అదేవిధంగా ఇప్పుడు వచ్చి కూడా టొబాకో రేట్ అంటే ఏపీలో ఉన్నటువంటి ప్రజల్ని ప్రశాంతంగా బతకనీయని విధంగా మరి ప్రభుత్వాలు చూస్తున్నాయని చెప్పి అడుగుతా ఉన్నా. ఏదేమైనప్పుడు ప్రతి రేటు కూడా ఒక డెవలప్మెంట్ లేని అభివృద్ధి లేని రాష్ట్రంలో పెంచుతారు, అభివృద్ధిలో రాష్ట్రాలలో పెంచాలని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు ఇలా మనం చూసుకుంటే తెలంగాణ ప్రాంతం కానీ బెంగళూరు కానీ ఢిల్లీ కానీ అట్లాంటి రాష్ట్రాల్లో పెంచాడు. ఎందుకంటే అక్కడ రాజధానులు ఉన్నాయి, అన్ని నిర్మాణాలు ఉన్నాయి, డెవలప్మెంట్ అది. కొత్త రాష్ట్రాన్ని తీసుకున్నప్పుడు కొత్త రాష్ట్రంలో ఎలాంటి సదుపాయాలు ప్రజలు కూడా అనేకమైనటువంటి జీవనాధారం లేనటువంటి రాజధాని ఇక్కడ అసలు పని దొరకనటువంటి రాజధానులు ఉన్నటువంటి ఆ ప్రాంతాలలో ఇలా రేట్లు పెంచే ప్రజలు ఏం కావాలి?